తెలుసండి మా సివిల్స్ అండి, అంటే జూనియర్ సివిల్స్ వీళ్ళందరూ కూడా యూపీఎస్సీ అసిస్టెంట్స్ జూనియర్స్ వీళ్ళందరూ కూడా అంటే జనరల్ నాలెడ్జ్ క్లాసెస్కి నేర్చుకోవడానికి వచ్చారు. సో ఇప్పుడు మనం భారతరత్న కోసం చెప్పుకోబోతున్నాము. మన భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారం ఏదమ్మా? సో భారతరత్నాన్ని ఏ ఇయర్ నుంచి ఇస్తున్నారు? 1954 నుంచి ఇస్తున్నారు. సో 1954 నుంచి భారతరత్న ఇస్తున్నారు కదా. సో 1954 లో ఫస్ట్ ఎంత మందికి భారతరత్న ఇచ్చారు? ఎస్, ముగ్గురికి ఇచ్చారు. సో మరి ఆ ముగ్గురు ఎవరమ్మా? సి రాజగోపాలాచారి గారు, అంటే చక్రవర్తుల రాజగోపాలాచారి గారు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, సివి రామన్ గారు. సో ఈ ముగ్గురికి కూడా ఫస్ట్ మొట్టమొదటిగా భారతరత్న ఇవ్వడం జరిగింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఎవరు? టీచర్ అండ్ ఇంకా వైస్ ప్రెసిడెంట్ అండ్ ఇంకా సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. నెక్స్ట్, భారతరత్న పొందినటువంటి ఫస్ట్ సైంటిస్ట్ ఎవరు? తొలి శాస్త్రవేత్త సివి రామన్ గారు. సివి రామన్ గారికి ఇవ్వడం జరిగింది. మరి భారతరత్న పొందినటువంటి తొలి ప్రధానమంత్రి ఎవరు? ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. భారతరత్న తీసుకున్నటువంటి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆల్సో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారే. సో అలాగే భారతరత్న అందుకున్నటువంటి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఎవరమ్మా? ఫస్ట్ తొలి ప్రధాని అన్న ఎవరమ్మా? పండిట్ జవహర్లాల్ నెహ్రూ. మరి భారతరత్న పొందినటువంటి తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఎవరమ్మా? మరి భారతరత్న పొందినటువంటి తొలి మహిళా ప్రధాని అంటే తొలి మహిళా ప్రధాని అన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారే.